డానియల్ చాప్టర్ 9 మొదటి 3 వచనాలు నేను చదివి ప్రార్థన చేసి ఆ తర్వాత 1 నుండి 19వ వచనం వరకు గల భాగాన్ని మనము చాలా క్లుప్తంగా ధ్యానిద్దాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడైన ప్రభువా, మరొకసారి మేమందరము మీ పాద సన్నిధిలో బైబిల్ స్టడీలో కూడుకోవడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ నామమున విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మీ వాక్యమును శ్రద్ధతో ధ్యానించడానికి మాకు దయచేసిన అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ యొక్క గొప్ప ఆలోచన, నీ ప్రణాళిక, నీ కార్యములు గతములో, ప్రస్తుతము, భవిష్యత్తులో మరి మమ్మను నిన్ను గణపరుచున్నట్లు ప్రేరేపించేవిగా ఉన్నాయి గనుక వాటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ రాత్రి బైబిల్ స్టడీ కొరకు మాకు సహాయం చేయమని, వాక్యమును మాకు తెరిచి మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దానియేలు 9వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. గతంలో 8 అధ్యాయాలు 22 సందేశాలుగా దేవుడు మనము ధ్యానించడానికి మనకు తన అపారమైనటువంటి కృపను చూపించాడు. ఈ 9వ అధ్యాయంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి డానియల్స్ ప్రొఫ్యూస్ ప్రేయర్. డానియల్స్ ప్రొఫ్యూస్ ప్రేయర్ అంటే దానియేలు యొక్క అమితమైన ప్రార్థన, తీవ్రమైన ప్రార్థన. 1 నుండి 19 వరకు దానియేలు చేసినటువంటి ప్రార్థన. రెండవది 9వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు అతడు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు అనుగ్రహించిన భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి ప్రవచనం. ఈ 9వ అధ్యాయంలో ఈ 19 వచనాల్లో మనం చూసేటువంటి ప్రార్థన బైబిల్ గ్రంథంలో మరి చాలా గొప్ప ప్రార్థనల్లో ఒక ప్రార్థనగా ఎంచబడింది. ఈ ప్రవచనాత్మకమైనటువంటి భాగములో ఈ ప్రార్థన ఉండుట మరి చాలా అంటే అర్థవంతమైనటువంటి విషయము. దాని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఆయన అవకాశాన్ని కల్పించాడు అని మనం తెలుసుకోవచ్చు. యాక్చువల్గా కొంతమంది బైబిల్ పండితులకు ఈ ప్రవచనాత్మకమైనటువంటి భాగంలో అంటే మొదటి 6 అధ్యాయాల్లో ప్రార్థనలు ఉన్నప్పటికీ వాటన్నింటికన్నా విశిష్టముగా, వాటన్నింటికన్నా విస్తృతంగా కనబడేటువంటి ప్రార్థన ఈ 9వ అధ్యాయపు ప్రార్థన. 7 నుండి 12 వరకు ఉన్నటువంటి భాగంలో ప్రవచనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. మరి అలాంటి సెక్షన్లో, ప్రవచనాలకు ప్రాముఖ్యత ఇవ్వబడినటువంటి సెక్షన్లో ఇంత పెద్ద ప్రార్థన ఈ రకంగా ఉండుట అవసరమా అని కూడా కొంతమంది పండితులు అనుకున్నారు. అవుట్ ఆఫ్ ప్లేస్ అనుకున్నారు. వారేమనుకున్నారంటే ప్రవచనానికి సంబంధించినటువంటి ప్రత్యక్షత కొరకు దానియేలు ప్రార్థించాల్సింది. హీ కుడ్ హ్యావ్ ప్రేడ్ ఫర్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద ప్రాఫెసీ. కానీ ఆయన ప్రాఫెసీ యొక్క ఇల్యూమినేషన్ కొరకు ప్రార్థన చేయలేదు. ఆయన యాక్చువల్లీ హీ ప్రేడ్ ఎ ప్రేయర్ ఆఫ్ కాంట్రిషన్ అంటే విరిగి నలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రార్థన. పాపము చేసినటువంటి వాడు దేవుడి సన్నిధిలో క్షమాపణ పొందడానికి చేసే ఒప్పుకోలు ప్రార్థన ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి రీతిలో ప్రార్థించాడు. ఈ రకంగా ప్రార్థించాడు కనుకనే ఈ ప్రార్థనకు అంత గొప్ప ప్రవచనాన్ని దేవుడు బయలుపరిచాడు. జాన్ కాల్విన్ అనేటువంటి రిఫార్మర్, గొప్ప దైవ సేవకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి, ఆయన దానియేలు గ్రంథం మీద 2 వాల్యూమ్స్ కామెంటరీని రాశాడు. ఈ 2 వాల్యూమ్స్ కామెంటరీలో ఈ 9వ అధ్యాయం 19 వచనాల మీద 50 పేజీలు ప్రార్థన గురించి ఆయన రాయడం జరిగింది. కాల్విన్ లాంటి మేధావి అయినటువంటి థియాలజీ ఈ 19 వచనాలకు 50 పేజీలు దాని యొక్క అర్థాన్ని తెలియజేయడానికి వాడాడు అంటే ఇది మామూలు విషయం కాదు. అండ్ దీంట్లో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. కాకపోతే మనము అన్నింటినీ ఒకే సమయంలో నేర్చుకోము. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి, మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మనం నేర్చుకుంటాం.
సో ఈ యొక్క ప్యాసేజ్లో 3 విషయాలు మనం నేర్చుకుంటాం ఈ రోజున. కాల్విన్ ఏమంటాడంటే, నమ్మకమైనటువంటి వారు దేవుడు వాగ్దానం చేసినప్పుడు వారు సోమరులుగా ఉండరు, వారు బద్దకించరు, వారు పట్టింపు లేకుండా నులివెచ్చనగా ఉండరు. వారు దేవుడు వాగ్దానం చేసింది దేవుడు తప్పకుండా చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉంటారు గనుక వారు ప్రార్థించడానికి ప్రేరేపించబడతారు. ఎవరైనా సరే ప్రార్థనకు దూరంగా ఉంటే వారు ఆత్మీయతను చూపించుట లేదు. ఎవరైనా సరే ప్రార్థించని వారిగా ఉంటే వారిలో ఉన్నటువంటి శారీరక తత్వం, అంటే వారిలో ఉన్నటువంటి లౌకిక వాదాన్ని, భూ సంబంధమైనటువంటి లక్షణాన్ని వారు చూపిస్తున్నారు. ప్రపంచంలోనే కాదు, దేవుని యొక్క రాజ్యంలో భక్తిపరులుగా ఉన్నటువంటి వారందరూ, స్త్రీలు పురుషులు, వారి జీవితంలో ప్రప్రథమముగా ప్రార్థనా పరులుగా కనబడతారు. సో ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే, అది ఆయన కోట్ అన్నమాట. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, దానియేలు దేవుని యొక్క ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రియమైనటువంటి వాడు, బహుప్రియుడు అని తర్వాత భాగంలో మనం ఇక్కడ గబ్రియేలు దూత ద్వారా దానియేలుకు దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని చదువుతాం. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. బుద్ధి కలిగినటువంటి వారందరిలోకెల్లా అతి శ్రేష్ఠుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాజ్యం అంతట్లోకెల్లా శక్తివంతుడైనటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు. పాపమును గురించి బాగా అవగాహన కలిగి అలాంటి నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. సిద్ధాంతములు కలిగినటువంటి వాడు ప్రార్థిస్తున్నాడు. మనుషులందరిలోకెల్లా పవిత్రతను కలిగినటువంటి వాడు, కాపాడుకున్నటువంటి వాడు ప్రార్థిస్తున్నాడు. అంతేకాకుండా ప్రార్థనా పరుడిగా గుర్తింపబడి ప్రార్థించినందుకే ప్రమాదంలో పడినటువంటి వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. అంటే ఇక మనము మామూలు మనుషులమైనటువంటి మనము ఎక్కువగా ఎంత ప్రార్థన చేయాలో మనందరికీ అర్థమవుతుంది. సో దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ప్రార్థన లేకుండా జీవించలేరు. 3 విషయాలు మనం చూద్దాం. మొదటి 3 వచనాలు మరొకసారి నేను చదువుతాను. వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా కూడా ఇంకా చదవాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అయితే ఒక్కసారి కూడా చదవడానికి ఆలోచన రాదు. ఇంతకుముందే మనం ఒక పాట పాడాం, దాంట్లో ఆ యొక్క లైన్లో ఈ మాట ఉంది, ఆస్వాదింతును నీ మాటల మకరందమును అని. అది చాలాసార్లు పాడడానికే పనికి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా మీరు దేవుడి సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని తెరిచి ఆ రకంగా ఆస్వాదిస్తూ దాంట్లో ఉన్నటువంటి స్వీట్నెస్ని, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిచువల్ మీట్ని మీరు తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. సో మొదటి పాయింట్ ఏంటంటే స్క్రిప్చరల్ ప్రేయర్, లేఖనపరమైన ప్రార్థన, లేకపోతే వాక్యానుసారమైన ప్రార్థన. మొదటి 3 వచనాలు, మాదీయుడగు అహశ్వరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను, యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఇక్కడ కొన్ని విషయాలు మన కొరకు రాయబడ్డాయి. దర్యావేషు అనేటువంటి మాదీయుడు పరిపాలిస్తున్నటువంటి సమయము. ఆ కాలంలో దానియేలు ఆయన యొక్క ప్రధానమంత్రిగా, ఆయన తర్వాత దేశానికి అంతటికి కూడా అధినేతగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ దర్యావేషు సమయంలోనే దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. ఈ దర్యావేషుకు దానియేలు అంటే చాలా ఇష్టము. ఈ దర్యావేషు దానియేలు యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని, ఆయనకున్నటువంటి యథార్థ గుణ లక్షణాన్ని బట్టి ఆయన రాజ్యంలో అందరికీ ప్రధానుడిగా, అందరికన్నా పైన ఉన్నటువంటి అధికారిగా మార్చాడు. సో ఆ టైంలో అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి దానియేలుకు ప్రార్థించాల్సిన అవసరత ఉందా అంటే బొత్తిగా లేదు. ఎందుకంటే ఆయనకు మానవుడికి కావాల్సినటువంటి సకల విషయాలు ఉన్నాయి. సూర్యుని కింద ఒక వ్యక్తి కలిగి ఉండాల్సినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, సంపద, స్థానము అన్నీ ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి ప్రార్థించాల్సిన అవసరం ఉందా? లేదు. అలాంటి వ్యక్తి దేవుడి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఆపాటికే దానియేలుకు ఎన్నో ప్రవచనాలు దేవుడు బయలుపరిచాడు. ఆపాటికే దానియేలుకు దేవుడు ఎన్నో అపారమైనటువంటి దర్శనాలు ఇచ్చాడు. ఆపాటికే దానియేలుకు దేశం అంతట్లో, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతట్లో కూడా జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన దానియేలు అనేటువంటి గుర్తింపు, గౌరవము, బహుమానము అన్ని వచ్చేసాయి. సో ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ తిప్పి చదవాలి అని అనుకోవడం ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం. ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి అని అనుకోవడం ఒక ఆశ్చర్యమైన విషయం. అంతేకాకుండా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి
తీరిక లేకుండా ఆ యొక్క బబులోను సామ్రాజ్యపు పెద్ద విషయాలన్నీ చూసుకోవాల్సినటువంటి వ్యక్తి సమయం తీసుకొని మరి దేవుడి గ్రంథాలను పరిశీలన చేసి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం అసలే లేదు. కానీ ఆయన ఆ రకంగా చేశాడంటే అది దేవుడు మెచ్చినటువంటి విషయం. అందుకని దానియేలు దేవునికి బహు ప్రియుడిగా మారాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో దానియేలు లాంటి బిజీ మ్యాన్, హైలీ పొజిషన్డ్ మ్యాన్, ఆయన సమయం తీసుకొని ప్రార్థించాడు, బైబిల్ చదివాడంటే ఇక మనం రేపు దేవుడి ముందు నిలబడినప్పుడు ఏ రకంగా కూడా మనకు సమయం లేక చదవలేదు, సమయం లేక ప్రార్థించలేదు అని అంటే దేవుడు మనకు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. దానియేలు ముందు పంపిస్తాడు మనల్ని. దానియేలు మనకు తీర్పు తీరుస్తాడు. దానియేలు ఏ గ్రంథాలు చదువుతున్నాడు? ఇర్మియా అనేటువంటి ప్రవక్తకు దేవుడు సెలవిచ్చి తెలియచేసినటువంటి గ్రంథాలను చదువుతున్నాడు. గ్రంథాలు ఆ రోజుల్లో ఇలాంటి పుస్తకాలు అరుదు అన్నమాట. ఆ రోజుల్లో స్క్రోల్స్ ఉండేవి, అంటే రాత ప్రతులు ఉండేవి, సేక్రెడ్ స్క్రోల్స్ అన్నమాట. వాటిని వారు చుట్టలుగా చుట్టేవారు, పొడవాటి ఉండేవి. వాటి మీద తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, వాటి మీద రాసి వాటిని చుట్టలుగా చుట్టేసి జాగ్రత్తగా భద్రపరిచేవారు. అలాంటి ఇర్మియా రాసినటువంటి చుట్టను దానియేలు తీసుకొని చాలా జాగ్రత్తగా దాన్ని చదివాడు. ఏం చదివాడు? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెరపట్టబడ్డానికి అనుమతించిన తర్వాత వారిని చెర నుండి ఎప్పుడు విడుదల చేస్తాడో దాని గురించి ఇర్మియా ద్వారా దేవుడు ప్రకటించాడు. దానికి సంబంధించినటువంటి విషయాలను ఆయన చదివాడు. ఒకవేళ మీరు వాటిని తెలుసుకోవాలంటే నేను 2 చోట్ల చదువుతాను, మనకు సమయము ఎక్కువ లేదు గనుక. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము మీరు రాసుకొని తర్వాత ఇంట్లో కూడా చదువుకోవచ్చు. ఇర్మియా 25, 11 నుండి 13 వరకు. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నింటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథములో రాయబడినదంతయు ఆ దేశం మీదికి రప్పించదను. ఇర్మియా 29వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుతున్నాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. సో వీటిని చదివినప్పుడు దానియేలు ప్రేరేపించబడ్డాడు. మనం గత పాఠంలో చూసాం, దానియేలు చెరపట్టబడినటువంటి మొదటి గుంపుకు చెందినటువంటి వ్యక్తి. క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో అతడు బబులోనుకు తీసుకురాబడ్డాడు. ఇప్పుడు దర్యావేషు కాలము క్రీస్తు పూర్వము 538వ సంవత్సరం. సో ఈ 605 నుండి 538ని మీరు ఒకవేళ తీసేస్తే 67 సంవత్సరాలు అయిపోయాయి. దేవుడు వారిని విడుదల చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 3 సంవత్సరాలు ఉన్నాయి. అంటే దేవుడు చెప్పింది చేసే సమయం వచ్చింది గనుక దానియేలు దాదాపు 67 ఏళ్ళు ఆ దేశంలో వివిధ రాజులు రాజ్యాలలో పనిచేస్తూ ఉన్నప్పటికీ ఆయన తన దేశాన్ని మర్చిపోలేదు. ఆయన తన దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఆయన తన దేవుడికి రావాల్సినటువంటి మహిమను మర్చిపోలేదు. ఆ దేవుని యొక్క పట్టణమైనటువంటి యెరూషలేము ఉన్నటువంటి పరిస్థితిని మర్చిపోలేదు. ఆ ప్రజల యొక్క ఘోరమైనటువంటి దుస్థితిని మర్చిపోలేదు. దాన్ని బట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఈ యొక్క గ్రంథాన్ని మరొకసారి చదువుకున్నాడు. గతంలో కూడా చదివాడు, ప్రేరేపించబడ్డాడు, కానీ మరొకసారి చదువుకున్నాడు. అంటే డానియేల్కి రెగ్యులర్గా బైబిల్ రీడింగ్ హ్యాబిట్ ఉందన్నమాట. సో ఇది చాలా మంచి లక్షణం అనేది. అందరిలోకెల్లా జ్ఞానం కలిగిన వాడు, అన్ని విషయాలు ఎరిగినటువంటి వాడే అంత జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకుంటే ఇక ఏమీ తెలియనటువంటి మనం ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఎందుకు చదువుకునేవాడో కూడా మీకు చూపిస్తాను. 119వ కీర్తన 24వ వచనం. 119:24. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. 2 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి, దేవుడితో కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నీ యొక్క శాసనాలు, నీవిచ్చినటువంటి సత్య వాక్యాలు నాకు సంతోషాన్ని ఇస్తాయి. దానియేలుకు ఆ దేశంలో ఉన్నటువంటి స్థితిని బట్టి సంతోషం లేదు, హోదాను బట్టి సంతోషం లేదు.
లేకపోతే ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టల్ని బట్టి సంతోషం లేదు, ఆయనకున్నటువంటి సుఖ సంపదలను బట్టి సంతోషం లేదు. ఆ దేశంలో 67 ఏళ్ళు దేవుడి పాద సన్నిధిలో ఆయన సంతోషించడానికి గల ఏకైక కారణం ఏంటంటే ఆయన యొక్క శాసనాలు. గాడ్స్ వర్డ్ బికేమ్ హిస్ డిలైట్. దేవుడి వాక్యము ఆయన యొక్క సంతోషముగా మారింది. మనకు తెలుసు, ప్రపంచంలో చాలా మంది హతసాక్షులు జైల్లో ఉన్నప్పుడు రాత్రులు పగలు వారు సంతోషించడానికి కారణం ఏంటంటే దేవుడి వాక్యమే. ఎంతో మంది చైనాలో కమ్యూనిస్టు పరిపాలనలో భర్తలను తీసుకెళ్లి 10 ఏళ్ళు 25 ఏళ్ళు జైల్లో పారేసి భార్యలకు బిడ్డలకు దూరంగా పెట్టి వారి ముఖాలు కూడా చూడకుండా ఆ రకంగా కిరాతకంగా శిక్షించినప్పుడు వారు ఆ స్థితిలో సంతోషంగా ఉండడానికి కారణం దేవుని యొక్క శాసనాలే. అండ్ అంతేకాదు, సంతోషం ఇవ్వడమే కాదు, అవి ఆలోచనకర్తలై ఉన్నవి అని అన్నాడు. అంటే దే ఆర్ మై కౌన్సిలర్స్, యువర్ వర్డ్ ఆఫర్స్ కౌన్సిల్ టు మీ. నీ వాక్యము నాకు ఆలోచన ఇస్తోంది, నీ వాక్యము నా అడుగు ఎక్కడ వెయ్యాలో ఎప్పుడు వెయ్యాలో నాకు తెలియజేస్తోంది. సో నేనున్నటువంటి పరిస్థితిలో నాకు గైడ్గా నీ వాక్యం పనిచేస్తోంది, అందుకనే నేను దాన్ని మరువలేను. జాన్ పైపర్ అంటాడు, ఎవరి మైండ్ అయితే బైబిల్తో నిండి ఉండదో వారి యొక్క హృదయము మామూలుగా ప్రార్థన చేయడానికి పూనుకోదు. సో దేవుడి వాక్యం మన మైండ్లో లేకపోతే మన హార్ట్ ప్రార్థనకు ప్రేరేపించబడదు. నేను మొన్న సండే కూడా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, అదే దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. సో దానియేలు ఇర్మియా ద్వారా ప్రేరేపించబడినప్పుడు, ప్రవచనాల ద్వారా ప్రేరేపించబడినప్పుడు ఆయన కొన్ని చేశాడు. ఒకటి, ప్రవచనాల నెరవేర్పు కాలం ఏంటో ఆయనకు తెలిసింది. రెండవది, దేవుని యొక్క గుణగణమేంటో ఆయనకు తెలిసింది. మూడవది, తన ప్రజలు ఇశ్రాయేలీయులు చేసినటువంటి చెడేంటో ఆయనకు అర్థమైంది. నాలుగవది, వారికి శిక్ష అంత దారుణంగా ఎందుకు వచ్చిందో ఆయన చూశాడు. ఐదవది, ఈ దేవుడు నిబంధన చేసి వాగ్దానమును నెరవేర్చువాడు గనుక ఆయన యొక్క కృప కనికరాలు మనకి ఇంకా లభిస్తాయి. ఆయన సన్నిధిలో ఒకవేళ మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన చెప్పింది ఆయన చేస్తాడు అనేది ఆయన తెలుసుకున్నాడు. సో వీటన్నింటిని బట్టి ఆయన ప్రార్థించడానికి ప్రేరేపించబడ్డాడు. కానీ ఈ రకంగా ఆయనకి సహాయం అందించింది ఇర్మియా రాసినటువంటి దేవుని యొక్క వాక్యం. సో ఎవరైనా సరే మేము ప్రార్థనా పరులం అవ్వాలి, మేము ప్రార్థనలో ఎదగాలి అంటే సింపుల్ సీక్రెట్, రీడ్ ద వర్డ్, రీడ్ ద వర్డ్, రీడ్ ద వర్డ్ అండ్ దిస్ విల్ ప్రాంప్ట్ యూ టు ప్రే. చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి, చదువుతూ ఉండండి, అది మిమ్మల్ని ప్రార్థనకు పురికొల్పుతూ ఉంటుంది. మీరు ప్రార్థించకుండా ఉంటే దేవుని వాక్యము మీలో ఊరుకోదు. ఈఎం బౌండ్స్ అనేటువంటి గొప్ప ప్రార్థనా పరుడు, ప్రార్థనా పుస్తకాలు ప్రపంచానికి ఇచ్చిన వ్యక్తి, ఆయన అంటాడు, ఎవరికైతే తమ దేవుడు బాగా తెలుసో, ఎవరైతే దేవుడిలో ఉన్నటువంటి గొప్ప గుణాలను తెలుసుకుంటారో వారు మాత్రమే ప్రార్థనలో శక్తిపరులు అవుతారు. దేవుడి గురించి తక్కువగా తెలుసుకున్నటువంటి వారు దేవునికి అపరిచితులుగా ఉంటారు, దేవుడి పట్ల చల్లగా ఉంటారు, అండ్ వారి ప్రార్థన అరుదుగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. సో నా దేవుడు నాకు తెలిస్తే నేను ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటాను. నా దేవుడు నాకు తెలిస్తే నేను ఎప్పుడు ఆయన సహాయాన్నే కోరుకుంటాను. నా దేవుడు నాకు తెలిస్తే నేను ఎప్పుడు ఆయన యొక్క సలహాను తీసుకోవడానికి ఇష్టపడతాను. అండ్ ఆసక్తికరమైనటువంటి విషయము ఇక్కడ ఏంటంటే, దర్యావేషు కాలంలోనే దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. ఆ టైంలో ఆ నెల రోజుల్లో మరి ఎన్ని రోజులు ఆ రకంగా జరిగిందో మనకు తెలియదు, కానీ దానియేలు ఒక్కడు మాత్రం రోజుకు 3 సార్లు ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు. బహుశా ఆ రోజుకు 3 సార్లు ఇదే ప్రార్థన చేశాడేమో. ఈ యొక్క దానియేలు 9వ అధ్యాయంలో మనం ఇప్పుడు చూడబోయేటువంటి ప్రార్థన చేశాడేమో. అందుకనే ఈ రకంగా ఆయన ప్రార్థన చేసినందుకే ఆయన్ని సింహాల గుహలో వేయాల్సి వచ్చిందేమో. కానీ ఆయన దానికి కూడా సిద్ధపడ్డాడు. సో బేసికలీ ప్రార్థనా పరులు, అంత గొప్ప ప్రార్థనా పరులు అవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యమే. యోహాను సువార్తలో యేసుప్రభు కూడా దాని గురించి మనకు నేర్పాడు. యోహాను 15వ అధ్యాయము 7వ వచనం, The basis for our prayer life is the word of God. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఆయన అంటున్నాడు, మొదట మీరు నా యందు ఉండాలి, అంటే మీరు రక్షించబడి నా యందు క్రీస్తులోనికి రావాలి. తర్వాత మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా మాటలు మీ యందు నిలిచి ఉండుట అంటే నా మాటలు మీలో అబైడ్ అవ్వాలి. అంటే మీరు నా మాటల్ని గౌరవించాలి, వాటిని చదవాలి, గ్రహించాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి. ఎప్పుడైతే మీ జీవితంలో నా మాటకు అలాంటి స్థానాన్ని మీరు ఇస్తారో అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నా ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క చిత్తాన్ని మనకు తెలియజేసినప్పుడు మనము అడిగేది దేవుడి చిత్తానుసారంగా ఉంటుందా లేకపోతే మరో రకంగా ఉంటుందా?
దేవుడి చిత్తానుసారంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క మాట మన మైండ్ని నూతన పరిచి రూపాంతరపరిచేస్తుంది. సో నేను రెగ్యులర్గా దేవుడి వాక్యాన్ని వింటూ నా హృదయంలో భద్రపరుచుకుంటూ పగలు రాత్రి దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము నా మనస్సును రూపాంతరపరుస్తుంది. దాంట్లో ఉన్నటువంటి లోక మర్యాదను తీసేస్తుంది, దైవికమైనటువంటి ఆలోచనను కలిగిస్తుంది, దేవుని చిత్తాన్ని నేను పొందుకుంటాను. అప్పుడు నేను ఏదైనా కోరుకున్నా కూడా క్రీస్తును పోలి కోరుకుంటాను. సో అందుకనే ఆ యొక్క ఓపెన్ ఛాలెంజ్ యేసుప్రభు చేశాడు. మీరు ఏది అడిగినా సరే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. జాన్ నాక్స్ అందుకే అడిగాడు, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు, లేకపోతే నేను చస్తాను అన్నాడు. ఆయన భక్తిపరుడిగా మారాడు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తామంటే మనకున్నటువంటి శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక అవసరాల గురించి ప్రార్థన చేయుట తప్పు అని నేను అనట్లేదు. కానీ ఎంతసేపు మన క్రైస్తవ భక్తి జీవితం అంతా వాటి కోసమే అడుగుతూ ఉంటే మనము ఎదుగుట లేదు, మనలో పరిపక్వత లేదు, మన ఆధ్యాత్మికత విశాలత కలిగి లేదు అనేది మాత్రం మనం చెప్పేస్తాం. బిడ్డ మొదట్లో బాటిల్ అడుగుతాడు, పాల బాటిల్, తర్వాత మరి మెత్తగా పెట్టిన ఆహారం తింటాడు, తర్వాత గట్టి ఆహారం తింటాడు, తర్వాత ఎముకలు నములుతాడు. సో దీన్ని గ్రోత్ అంటారు. దీన్ని చూసినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. సో రక్షించబడినప్పుడు బ్లెస్ మై ఎడ్యుకేషన్, బ్లెస్ మీ విత్ ఎ జాబ్, బ్లెస్ మీ విత్ ఎ చైల్డ్, బ్లెస్ మీ విత్ ఎ బిల్డింగ్, బ్లెస్ మీ విత్ దిస్, బ్లెస్ మీ విత్ దట్ అని 10 years తర్వాత కూడా గివ్ మీ సమ్ మోర్ మనీ, గివ్ మీ సమ్ మోర్ క్లోత్స్, గివ్ మీ సమ్ మోర్ అని మోర్ షోరే చేస్తూ ఉంటే మనం ఎదగట్లేదు. మనం ఇంకా కార్నల్ మైండెడ్ పీపుల్గానే ఉన్నామని అర్థమైపోతుంది. సో దేవుడు ఆ రకంగా ఏర్పాటు చేశాడు. యూజిన్ పీటర్సన్ అనేటువంటి ఒక స్కాలర్ ద మెసేజ్ బైబిల్ని ఇంగ్లీష్ వరల్డ్కి ఇచ్చాడు. ఆయన ఈ రకంగా రాశాడు, ప్రేయర్ ఈజ్ నెవర్ ద ఫస్ట్ వర్డ్. ప్రార్థన అనేది ఎప్పుడు మొదటి పలుకు కాదు, ఇట్ ఈజ్ ఆల్వేస్ ద సెకండ్ వర్డ్. అది ఎప్పుడు కూడా రెండవ పలుకు. గాడ్ హ్యాస్ ద ఫస్ట్ వర్డ్. దేవుడు మొదటి పలుకు పలికాడు, దానికి స్పందనగా మనం రెండో పలుకు పలుకుతాం. అంటే దేవుడు మానవుడితో మాట్లాడాడు కనుక మానవుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుడితో మాట్లాడకపోతే మానవుడు దేవుడి గురించి పట్టించుకోడు. దేవుడు పిలిచాడు కనుక నువ్వు పలికావు, దేవుడు రమ్మన్నాడు, మొరపెట్టమన్నాడు కనుక నువ్వు మొరపెడుతున్నావు. ఆ సత్యాన్ని మనం విడిచిపెడితే ఆయన ఏంటో, ఆయన విధానం ఏంటో, ఆయన వాగ్దానం ఏంటో, ఆయన వాక్యంలో నేర్పబడినటువంటి సత్యం ఏంటో మనం తెలుసుకోకపోతే మనకు ప్రార్థనా జీవితం అనేది లేదు. సో ప్రేయర్ ఈజ్ ఆన్సరింగ్ స్పీచ్. ఇట్ ఈజ్ ఓన్లీ అ రెస్పాన్స్ టు గాడ్స్ ఇనిషియేషన్. దానియేలు అందుకనే ఆ వాక్యంలో దేవుని యొక్క గుణ లక్షణాలను చూశాడు కనుకనే ఈ ప్రార్థనలో తీక్షణత మనకు కనపడుతుంది. 3వ వచనంలో మీరు గమనిస్తే ఆయన అంటాడు, ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. తెలుగులో మనస్సును నిబ్బరము చేసుకొంటిని అంటే కొంచెం వేరు అర్థాన్ని మనం తీసుకునేటట్టు అది కనబడుతుంది. ఇంగ్లీష్లో బాగుంటుంది, హీబ్రూకి దగ్గరగా ఉంటుంది. సెట్ హిస్ ఫేస్ అంటు ద లార్డ్ టు సీక్ బై ప్రేయర్. తన ముఖాన్ని దేవుడి వైపు తిప్పి ఆయనను ప్రార్థనలో వెదికాడు. తన ముఖాన్ని దేవుడి వైపు తిప్పి ఆయనను ప్రార్థనలో వెదికాడు. దానియేలు పరిశుద్ధమైనటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి లోపాలు, పాపాలు దేవుడు 12 అధ్యాయాల్లో మనకెక్కడా చూపలేదు, బైబిల్ అంతట్లో మనకెక్కడా చూపలేదు. అండ్ ఆయన ఇష్టపడేటువంటి ప్రార్థనా పరుల్లో ఒకడు దానియేలని దేవుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి మరి ఇంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా దేవుడిని తన హృదయం అంతటితో వెదికాడు. నా దేవుడి యొక్క గుణమేంటో అతనికి తెలుసు కనుక దేవుడు ఆయన ప్రజల్లో చూసినటువంటి పాపాన్ని ఎంతగా అసహించుకుంటున్నాడో గ్రహించాడు కనుక ఆ రకంగా దేవుడి సన్నిధిలో అతడు జాగ్రత్తతో ప్రార్థన చేశాడు. ఆయనకు ఒకటి తెలుసు, ఎవరైనా సరే దేవుణ్ణి సరిగ్గా తెలుసుకుంటే ఆ సార్వభౌముడైనటువంటి దేవుడిలో ఉన్నటువంటి పవిత్రతను చూస్తే అతనికి ఏది అయిష్టమో దానిని వారు తేలికగా తీసుకోరు అనేది దానియేలుకు అర్థమైపోయింది. సో దేవుడి వైపు ముఖాన్ని తిప్పాడు అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో యూదులు ప్రార్థన చేస్తే యెరూషలేం వైపు ఆ దిక్కుకు చూచి ప్రార్థన చేసే అలవాటు వారికి ఉండేది. ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్కి వెళ్తే, జెరూసలేంకి వెళ్తే ఆ వెయిలింగ్ వాల్, ఏడ్చేటువంటి గోడ దగ్గరికి వచ్చి ఆ గోడను పట్టుకొని ఆ గోడకు ముఖాన్ని పెట్టి ప్రార్థన చేసేటువంటి యూదులు మనకి ఎప్పుడు కనపడుతూనే ఉంటారు. బహుశా దానియేలు ఆ రకంగా ప్రార్థన చేశాడా? ఉండొచ్చు. రెండవది, దాని యొక్క అర్థం ఏంటంటే తన హృదయాన్ని జాగ్రత్తగా సిద్ధపరచుకొని దేవుడితో మాట్లాడే ముందు కావలసినటువంటి సిద్ధ మనసును కలిగి ప్రార్థన చేశాడు.
మూడవది దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని చిత్తానికి తన్ను తాను అనుసంధానం చేసుకున్నాడు. తన్ను తాను దేవుడి యొక్క విల్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దేవుడి చిత్తములో ప్రార్థన చేశాడు. ఈ మధ్య జస్ట్ లాస్ట్ ఇయరే ఒక విషయాన్ని టర్కీ దేశంలో వారు బయట పెట్టారు. 2018లో 1981లో టర్కీ దేశంలో ఒక మాస్క్ కట్టారు. ఆ మాస్క్లో మరి ముస్లింలు ప్రతి వారం ప్రార్థన చేస్తారు, నమాజ్ చేస్తారు. 37 సంవత్సరాలుగా వారు మక్కా వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాము, ఈ మాస్క్ ఆ డైరెక్షన్లో ఉంది అని నమ్మి ప్రార్థన చేశారు. కానీ లాస్ట్ ఇయర్ వారికి తెలిసినటువంటి నిజ సత్యం ఏంటంటే అది ఆ వైపు లేదు, వారు రాంగ్ డైరెక్షన్లో ప్రార్థన చేస్తూ వచ్చారు. సో అది ఆ యొక్క మాస్క్లో ఉన్నటువంటి ముస్లింలకి, ముల్లాలకు, చాలా మందికి చాలా వేదన కలిగించింది. వారు ఇంకా కొంచెం లోతుగా పరిశీలన చేశారు, ఎందుకు ఈ తప్పు జరిగింది అని. ఈ 37 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క మాస్క్ కట్టడానికన్నా ముందు ఆటోమన్ల కాలంలో అక్కడ ఇంకొక పురాతనమైనటువంటి మాస్క్ కట్టబడి ఉండింది, అది పడిపోయింది, దాని మీద కొత్తదాన్ని కట్టారు. సో కొత్తదాన్ని కట్టేటప్పుడు అది ఆ దిక్కుకుంది కనుక ఆ దిక్కు అని వీరు కట్టేశారు. కానీ ఆ మొదటిది కూడా సరైనటువంటి మక్కా వైపు లేదు అని తర్వాత ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో తెలిసేసుకున్నారు. సో కారణం ఏంటంటే ఆల్ అలాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి వీరు మేము దేవుని దిక్కు చూసి ప్రార్థన చేస్తున్నాం అనుకున్నారు. కానీ వారి ప్రార్థన ఆ దిక్కు లేదని వారికి తెలియగానే వారందరూ బాధపడిపోయారంట. అంటే ఇన్ని ఇయర్స్ ఈ యొక్క ప్రార్థన దేవుడు వినలేదు అని. మనందరికీ సత్యం ఏంటో తెలుసు, మన దేవుడు ఏ దిక్కున్నాడు, ఆయన దిక్కులేని దేవుడు. దిక్కులేని దేవుడు అంటే ఆయనకు దిక్కు అవసరం లేదు, అంటే ఆయన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడైనా ఉంటాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, సర్వవ్యాపి. అండ్ క్రైస్తవులకు ఒక దిక్కు అంటూ లేదు, దేవుడే దిక్కు కనుక వారు ఏ దిక్కు తిరిగి ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన వింటాడు. కాకపోతే వారి ప్రార్థనలో మనస్సును సిద్ధపరచుకొని చేయాలి, దేవుడి సంకల్పం ప్రకారం చేయాలి. మన ప్రార్థనలు ఎప్పుడు దిశ తప్పుతాయంటే మనము సరైన విషయాల కొరకు ప్రార్థించనప్పుడు, లేకపోతే సరైన విషయాల కొరకు ప్రార్థిస్తూనే చెడు ఉద్దేశాలతో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు దిక్కు తప్పిపోతాయి. దానియేలు దేవుడి ఎదుట తన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేశాడు. 102వ కీర్తనలో ఒక మాట నేను చదువుతాను. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. సో మనము ఈ దిక్కో ఆ దిక్కో తిరగాల్సిన పని లేదు. నువ్వు ఏ దిక్కు నుండి ప్రార్థన చేసినా దేవుడు నీ దిక్కు తిరుగుతాడు. సో దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎందుకంటే బైబిల్లో ఇంకా అనేక చోట్ల మనం చదువుతాం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు, ఆయన చెవులు వారి యొక్క మొర్రలు వింటాయి, ఆయన యొక్క కన్నులు వారి మీద ఉండి వారిని దృష్టిస్తాయి. సో దానియేలు యొక్క యాటిట్యూడ్, ఆయనలో ఉన్నటువంటి దృక్పథం ఏంటంటే ఆయన యథార్థతతో తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనకు ఆయన పూనుకున్నాడు. ఎంతో జాగ్రత్తగా ఈ పని ఆయన చేశాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు కూడా ఆ యొక్క రాత్రి వేళ తన 3 శిష్యులను తీసుకొని వెళ్ళినప్పుడు అంతే జాగ్రత్తతో ఆయన ప్రార్థన చేశాడు. ఆయనలో మరి ఈ యొక్క గ్రేట్ యాటిట్యూడ్ని మనం చూస్తాం. ఆ జాగ్రత్త, అంతేకాకుండా ఆయన యొక్క వినయము రెండు కూడా మనకు కనపడతాయి. లూకా 22:44 నేను చదువుతున్నాను. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. సో 3 సార్లు ఆయన అక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు, వారిని లేపాడు, మరలా ప్రార్థన చేశాడు, లేపాడు, మరలా ప్రార్థన చేశాడు. కాకపోతే అన్నిసార్లు ఆయన ప్రార్థించాల్సిన అవసరం ఉందా? లేదు. ఆ తోటకెళ్ళి ప్రార్థించాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ దానికి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. గెత్సెమనే అంటే మీకు తెలుసు, పిండబడే ద్రాక్షాలు పిండబడేటువంటి ఒక స్థావరముగా ఎంచబడినటువంటి స్థలంలో ఆయన ఏ రకంగా పిండబడ్డాడో దానికి సూచనగా ఆ పని చేసినట్లు మనం గ్రహించవచ్చు. దానియేలు ప్రార్థన, యేసు ప్రార్థన ఆ రకంగా ఉంటే, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక స్వనీతి పరుని ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన ఇంకో రకంగా ఉంటుంది. లూకా 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు.
అంటే నేను వీరిలాగా లేదు గనుక, నేను వీరందరికన్నా బేషు గనుక, నేను వీరందరికన్నా గొప్ప గనుక నీకు కృతజ్ఞతలు అని తను తాను మెచ్చుకుంటున్నాడు. దానియేలు లాంటి వ్యక్తి ఆ రకంగా చేయట్లేదు. ఆయన ఏ రకంగా తను తాను తగ్గించుకున్నాడో ఆయన మాటల్లోనే చూస్తే, గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట దేనికి సాదృశ్యము? గోనె పట్ట లేకపోతే ఆ రోజుల్లో మరి వారు ఈ జంతువు చర్మాలను కూడా వారు రఫ్ అండ్ టఫ్ గానే వాడుకునేవారు. సో అది వేసుకున్నప్పుడు వస్త్రము యొక్క ఆ మెత్తని తనము వారికి తాకదనమాట. స్మూత్నెస్ ఆఫ్ ద గార్మెంట్ వారికి ఉండదు. సో వారికి ఈ యొక్క గోనె పట్ట కరుకుగా ఉంటుంది. మీకు ఎక్స్పెరిమెంట్ కావాలంటే రేపు ఇంటికెళ్ళి మీ యొక్క బియ్యం బస్తా, సిమెంట్ బస్తా కాదు, సిమెంట్ బస్తా వేసుకుంటే ఏమి తేడా తెలియదు, అది స్మూత్గా ఉంటుంది. పాత గోనపట్ట, మామూలు ఇప్పుడు వచ్చే రిఫైన్డ్ గోనపట్టలు కాదు, పాత అన్రిఫైన్డ్ గోనపట్టలు ఉంటాయి, మోండా మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి. వాటిని వేసుకొని ఒక రోజు ఉండండి, ఎంతగా మీకు ఇబ్బంది కలుగుతుందో. సో ఆ రకంగా రఫ్ మెటీరియల్ని వేసుకొని తన్ను తాను ఇబ్బందికి గురి చేసుకున్నాడు. కారణం ఏంటంటే, మేము నీకు ఈ రకంగా మా పాపముల చేత ఆయాసాన్ని కలిగించాం. సో ఇది మా పశ్చాత్తాపానికి సూచన. రెండవది, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండుట అంటే అర్థం ఏంటి? తన శరీరాన్ని నలగొట్టడానికి, తన శరీరాన్ని తగ్గించడానికి, అంటే తన శరీరానికి ఆహారం పెట్టడం కన్నా దానికి ఇంకొకటి ప్రాధాన్యత, అది దేవుడి సన్నిధిలో మొరపెట్టుట అని చూపించడానికి అది చేశాడు. మూడవది, బూడిదని ఎత్తినేసుకున్నాడు. బూడిద అంటే సర్వనాశనానికి సాదృశ్యం అన్నమాట. నీవు నన్ను కనికరించకపోతే నేను సర్వనాశనం, ఆల్రెడీ నేను నాశనంలోనే ఉన్నాను, నన్ను కాను దేవా, నన్ను కనికరించు దేవా అని దాని యొక్క అర్థం. నౌ జస్ట్ ఇమాజిన్, దానియేలు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసమా? ఆ పాటికి ఆయన వయసు 82, 83. సో ఆల్రెడీ ఆయన బౌండరీలో ఉన్నాడు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆయనకి ఏమీ తక్కువ లేదు. ఆయన జీవితంలో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించేశాడు. కానీ ఆయన తన దేశాన్ని ప్రేమించాడు, తన ప్రజల్ని ప్రేమించాడు, తన దేవుడి యొక్క హృదయ వాంఛను ప్రేమించాడు. అందుకనే వారి కోసమే అయినప్పటికీ చాలా అర్నెస్ట్నెస్తో, అంటే చాలా ఆసక్తితో, శ్రద్ధతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. న్యూ టెస్టమెంట్లో అందుకనే దేవుడు హెబ్రీలకు రాసినప్పుడు 13వ అధ్యాయంలో మన నూతన నిబంధన క్రైస్తవులకు ఈ మాటలు రాయించాడు. 2-3 వచనాలు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. సో జైల్లో ఉన్నటువంటి వారిని, విశ్వాసమును బట్టి, క్రీస్తుని బట్టి జైలుకి వెళ్ళినటువంటి వారిని మరవద్దు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అండ్ శారీరకంగా కష్టాల పాలైనటువంటి వారు, అది అనారోగ్యం కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా శరీరముతో ఉన్నారు, రేపు అది మీకు కూడా సంభవించవచ్చు కనుక జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. సో దానియేలు అనుకోలేదు, నేను రాజ మహల్లో ఉన్నాను, రాజు అనుగ్రహంతో ఉన్నాను, అన్నింటినీ కలిగి ఉన్నాను, ఆజ్ఞిస్తే ఎవడు కావాలంటే వాడు నాకు కావాల్సింది చేసి పెడతాడు, తెచ్చి పెడతాడు, నాకేం పర్వాలేదు అని అనుకోలేదు. తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని వారి బాధ ఆయన గుండెల నిండా నింపుకున్నాడు. కనికరం ఏంటో తెలుసా? ఫీలింగ్ దేర్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్. కనికరం అంటే వారి నొప్పిని నీ గుండెలో అనుభవించుట. ఓ పాస్టర్ గారు తన సండే సర్మన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చర్చ్ పక్కనే ఆయన ఇల్లు, ప్యారిష్, ఆ యొక్క ప్యారిష్ పక్కనే పాస్టర్ గారి ఇల్లు. ఆ యొక్క ఇంట్లో ఆయన స్టడీలో కూర్చొని ఆయన ప్రిపేర్ అవుతుంటే ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తలుపు తెరుచుకుంటే ఆయన లోపల స్టడీ టేబుల్ దగ్గర కూర్చునే వారిని అడిగాడు, ఏంటి అంటే, మీ యొక్క చర్చ్ ముందే ఒక చిన్న బిడ్డ యాక్సిడెంట్కి గురైంది, వెంటనే ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అందరూ వచ్చేసారు, అంబులెన్స్ కూడా వస్తుంది అన్నప్పుడు, ఓకే అంబులెన్స్ వస్తుంది కదా, నేను ఇంకా కొంత ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యి అంబులెన్స్ వచ్చేలోపు వస్తానులే అన్నాడు. సరే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరో 2 నిమిషాలకు ఇంకొకరు దబదబా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చేసారు. ఈమె ఎవరు? ఆయన యొక్క సెక్రటరీ, పాస్టర్ యొక్క సెక్రటరీ. గాబరా పడిపోయి, పాస్టర్ గారు మీ అమ్మాయి యాక్సిడెంట్ గురైంది అనగానే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, వెంటనే ఆమె కన్నా ముందు ఎగిరి గంతేసి గేటు నుండి బయటపడ్డాడు, రోడ్డుకి వెళ్ళిపోయాడు. అంతకుముందేమో చిన్న బిడ్డకి యాక్సిడెంట్ అయిందంటే ఇంకో కొంచెం ప్రిపరేషన్ ఉంది, ప్రిపరేషన్ అయిన తర్వాత వస్తానన్నాడు. ఇప్పుడు మీ బిడ్డకే యాక్సిడెంట్ అయింది అనగానే ఎగిరిపోయాడు. అంటే నీ దాకా వస్తే తప్ప బాధ ఏంటో నీకు తెలియదు, బాధ్యత ఏంటో నీకు తెలియదు. అదే ప్రకారము చాలాసార్లు క్రైస్తవులు వ్యవహరిస్తారు. కానీ దానియేలు దగ్గర మనం నేర్చుకునే ఒక మంచి లక్షణం ఏంటంటే, తన గురించి ఆయన ఏ రకంగా కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితిలో ఉండనప్పటికీ
తన ప్రజల గురించి ఆయన ప్రార్థించాడు. యాక్చువల్గా వారు చేసిన పాపానికి ఈయన పర్యావసానాన్ని అనుభవిస్తున్నాడు. ఈయన కూర్చొని తిట్టుకోవాల్సింది, ఇంకా కొన్ని మొట్టికాయలు అయ్యి ప్రభు అనేసి. చాలామంది క్రైస్తవులు ఆ రకంగా చేస్తుంటారు, కానీ ఈయన ఆ రకంగా చేయలేదు. సో ఈయన పని కట్టుకొని ప్రార్థన చేశాడు, ఇతరులను గురించి భారం మోస్తూ ప్రార్థన చేశాడు, పౌలులాగా ప్రార్థన చేశాడు. పౌలు కూడా ఎప్పుడు ఇతరుల కొరకే ప్రార్థించుట కొరకు తన జీవితాన్ని, తన పగళ్లను, తన రాత్రులను ఆయన కేటాయించేశాడు. మీరు న్యూ టెస్టమెంట్ చదివితే ఆయన ఎంతసేపు అంటుంటాడు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మానక రేయింబవళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నాను అనేసి. కోరి 10 భూమ్ అనేది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థించవద్దు, అంటే మీకు తోచినప్పుడు ప్రార్థించవద్దు. మీరు దేవుడితో ఒక టైం తీసుకొని ఆ అపాయింట్మెంట్ని మీరు మీట్ అవ్వండి. అంటే దేవుడికి చెప్పండి, రేపు ఉదయం 6 గంటలకు నేను నీతో కలిసి నీకు ప్రార్థన చేస్తాను, అండ్ ఆ టైంకి మీరు కలిసి ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు మహాగణుడు గనుక ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న ఆ రకంగా మీరు దాన్ని గణపరచండి అని ఆమె చెప్పేది. ఇప్పుడు మనం ఒకవేళ దానియేల్ని ఇంటర్వ్యూ చేయగలిగామనుకోండి, ఈ రకంగా నేను ఒకవేళ నాకు అవకాశం వస్తే దానియేల్ని అడుగుతాను, ఓ దానియేలు, నీవు ఉత్తములందరిలోకెల్లా ఉత్తమోత్తముడవు, నీవు జ్ఞానులందరిలోకెల్లా బహు జ్ఞానము గలవాడవు, నీవు గొప్పవారందరిలోకెల్లా అతి గొప్పవాడవు, నీవు ప్రజల ముందు ఘనత పొందావు, దేవుడి ముందు ఘనత పొందావు, నీకు రాజు అనుగ్రహం ఉంది, దేవుడి అనుగ్రహం ఉంది, నీ జీవితంలో నీకు కావాల్సింది ఏది కూడా నీకు కొదువుగా లేదు, నీకు కావాల్సినటువంటి సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా ఉన్నాయి. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? నువ్వెందుకు గోనపట్ట కట్టుకున్నావు? నువ్వెందుకు నెత్తిన బూడిదేసుకున్నావు? నువ్వెందుకు ఆ రకంగా ఉపవాసం చేస్తున్నావు? నీకు అంత బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఈ యొక్క యాచన నీకు అవసరమా? ఈ వేదన నీకు అవసరమా? అంటే దానియేలు ఏమంటాడు తెలుసా? నా దేవుడి యొక్క మహిమ కొరకు నేను దీనికన్నా ఎక్కువ చేయడానికి సిద్ధం. నా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి నొప్పిని నేను పంచుకోవడానికి సిద్ధం. నా దేవుని యొక్క సంకల్పము నెరవేరడానికి ఏం చేయాలో అది చేయడానికి నేను సిద్ధం. నేను బ్రతికేదే నా దేవుడి నామం హెచ్చించబడ్డానికి, నేను బ్రతికేదే ఆయన ప్రజలు తిరిగి ఆయన యొద్దకు పోగు చేయబడి ఆయన్ని పూజించడానికి, నేను బ్రతికేదే ఆయన మహిమ ప్రపంచం అంతా కూడా వ్యాపించడానికి. సో నేను ఇది కాకపోతే ఇంకేం చేస్తాను? అందుకనే దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. రెండవది సెన్సిబుల్ పర్సన్. మొదటిది స్క్రిప్చురల్ ప్రేయర్, లేఖనపరమైన ప్రార్థన. రెండవది సెన్సిబుల్ పర్సన్. సెన్సిబుల్ పర్సన్ అంటే వివేకపరుడైన వ్యక్తి. 4 నుండి 14 వరకు మనము త్వరగా దాన్ని పూర్తిగా చదవం, కానీ ఈ ప్యాసేజ్లో నేను ఆ పాయింట్ అవుట్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. 4వ వచనంలో ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా అని చెప్పి ఆయన ప్రారంభించాడు. నా దానియేలు 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, ఈ దానియేలు గ్రంథం అంతట్లో మొట్టమొదటిసారి యెహోవా అనేటువంటి పేరును ఈ యొక్క అధ్యాయంలోనే 7 సార్లు వాడాడు. యెహోవా, లేకపోతే ఇంగ్లీష్లో జెహోవా, లేకపోతే హీబ్రూలో యావే. మోషేకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు తన పేరును బయలుపరిచాడు. హీబ్రూ కాన్సనెంట్స్ 4 YHWH, దాన్నే యావే అంటారు. కాకపోతే ఇశ్రాయేలీయులు దానిని చాలా పరిశుద్ధమైనటువంటి నామముగా ఎంచారు గనుక దాన్ని వారి నోట ఉచ్చరించడానికి వారు భయపడతారు. సో వారేం చేస్తారు? యావే అనరు, అదోనాయ్ అంటారు, లేకపోతే ఎలోహిం అంటారు, లేకపోతే ఎల్ అంటారు. సో ఇదంతా కూడా దేవుడు, లేకపోతే యజమాని, లేకపోతే పాలకుడు, లేకపోతే మరి మమ్మను చూచుకునివాడు అనేటువంటి అర్థాలు కలిగినటువంటివి. మీరు హీబ్రూ బైబిల్ చదివితే దానియేలు కూడా అదోనాయ్ అనే ఎక్కువ సార్లు వాడాడు. తర్వాత మరి ఆయన రెండవది ఎలోహిం అని ఎక్కువ సార్లు వాడాడు. ఎల్ అని ఒక్కసారి 4వ వచనంలో వాడాడు. కానీ యెహోవా అనేది తెలుగులో యెహోవా, లేకపోతే ఇంగ్లీష్లో ముందు వారు ఏం చేసేవారంటే క్యాపిటల్స్లో LORD, లార్డ్ అనేటువంటి పదాన్ని రాసేవారు. రాను రాను బైబిల్ ట్రాన్స్లేషన్స్ రావడంతో లార్డ్ అన్నదాన్ని వారు జెహోవా జెహోవా అని కొన్ని వర్షన్స్లో మార్చారు. కానీ ఇప్పటికి కూడా మంచి స్కాలర్స్ జెహోవా అన్న దానికన్నా లార్డ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దీన్ని థియాలజీలో టెట్రాగ్రామటాన్ అంటారు. ఆ యొక్క 4 హీబ్రూ కాన్సనెంట్స్తో కలిగినటువంటి యావే అనే నామం. దాని అర్థం ఎన్నో అర్థాలు ఉన్నాయి, కాకపోతే ఒక అర్థం, ప్రధానమైన అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, స్వయంభవుడు. ఆయన బయటి సహాయం లేకుండా
ఎవరి యందు ఆయన ఆనందించాల్సిన అవసరం లేకుండా, ఎవరు ఆయన అవసరత తీర్చకుండా ఆయన తనలో తాను సంపూర్ణమైనటువంటి స్థితిని, తృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని, సమస్తాన్ని కలిగినటువంటి వాడు. కాకపోతే ఈ నామముతో ఆయన నిబంధన చేశాడు. ఇది ఆయన యొక్క నిబంధన నామం. కనుక దానియేలు నిబంధన నామమును జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రజలకు నువ్వు చేసిన నిబంధన, నీ ప్రజలకు నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని వారు ఒకవేళ తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి నీ పాదాలు పట్టుకొని ఒప్పుకొని విడిచిపెడితే తిరిగి వారిని కరుణించవా అని చెప్పడానికి చేస్తున్నాడు. సో ఇక్కడ ఆయన ఆ రకంగా చేయడానికి మరలా కారణం ఏంటంటే ఆయనకి వాక్యము తెలుసు గనుక, వాక్యాన్ని తెలుసుకున్నాడు గనుక దేవుడిని ఈ రకంగా అప్రోచ్ అవ్వచ్చని ఆయన ఆ రకంగా చేశాడు. సో డానియేల్ ఏం చేస్తాడంటే ఆ చాప్టర్లో 4th verse నుండి 14th verse వరకు పాపములన్నింటినీ ఒప్పుకుంటాడు. స్పెసిఫిక్ సిన్స్ని, అంటే ప్రత్యేకంగా ప్రతి పాపమును పేరు పెట్టి మరీ ఒప్పుకుంటాడు. మీరు ఇంటికి వెళ్ళి కౌంట్ చేసుకోండి, ఎన్నో రకాలైనటువంటి పాపములను దానియేలు సమయం తీసుకొని ఆ ముసలి వ్యక్తి మోకాళ్ళ మీద ఉండి దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు. నా దాంట్లో అన్నింటినీ నేను ఇప్పుడు చదవడానికి సమయం ఉండదు, కానీ జస్ట్ పాయింట్అవుట్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఒప్పుకునేవారు తగ్గింపు కలిగి ఉంటేనే ఒప్పుకుంటారు. హృదయాన్ని వారు తగ్గించుకుంటేనే పాపములు, వారిలో ఉన్నటువంటి చెడును వారు ఒప్పుకుంటారు. సో దానియేలు కూడా ఈ యొక్క సర్వోన్నతుడైనటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సాకులతో రాలేదు, కారణాలు చూపలేదు, సమర్థింపులు లేవు, ఇతరులను నిందించలేదు. సింపుల్గా తాను మోకాళ్ళ మీద పడ్డాడు. తాను తన యొక్క మనసులో నుండి దేవుడికి మొరపెట్టాడు. తన పాపములన్నీ ఒప్పుకున్నాడు, తన దేశస్థుల పాపములన్నీ ఒప్పుకున్నాడు, తన పెద్దల, తన యొక్క యాజకుల పాపాలన్నీ ఒప్పుకున్నాడు. నిజమైనటువంటి పరిశుద్ధుల్లో ఉండేటువంటి సౌందర్యం ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వారు ఏది కప్పుకోరు, వారు ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. మీకు తెలుసు కదా, సామెత 29లో తన అతిక్రమములను కప్పుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. సో ఇది మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ రాసింది. ఆ రకంగానే దానియేలు ఒప్పుకున్నాడు. ఒక తిరిగి జన్మించినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి గుర్తు ఏంటంటే తనలో తప్పుంది అని తనకు తెలిసిన, తనలో తప్పుంది అని ఇతరులు చెప్పిన వెంటనే వాక్యానుసారంగా దేవుడి సన్నిధిలో దాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు. ఇది క్రీస్తులో ఎదిగేటువంటి వారికి ఉండేటువంటి ఒక లక్షణం. ఎదుగుతున్న కొలది మనలో ఉన్నటువంటి లోపాలు మనకు ఇంకా స్పష్టంగా దేవుడు చూపుతూ ఉంటాడు. ఆ రకంగా మనల్ని మనం సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. మరి ఇలాంటి వారు ఈ రోజున సంఘంలో ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము పాపాలు ఒప్పుకున్నప్పుడు గంప గుత్త ఒప్పుకుంటాం అనమాట. మనకు 15 పాపాలు ఉంటే 15 ఒకే తుండుగుడ్డలో కప్పి పెట్టేసి ప్రభువా నా పాపములు క్షమించవా అని మనం ప్రార్థన చేస్తాం. సో 15ను పేరు పెట్టి మనం ప్రార్థన చేయం, 15ని తుండుగుడ్డలో పెట్టేసి ప్రార్థన చేస్తాం. అండ్ ఎక్కువ శాతం 90% ఆఫ్ ద పీపుల్ అయితే ఈ రకంగా ప్రార్థన చేస్తారు. లార్డ్, ఇఫ్ ఐ హ్యావ్ కమిటెడ్ ఎనీ సిన్, ప్రభువా ఒకవేళ నేను ఏదైనా పాపము చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించుము. దేవుడు వెంటనే మొహం తిప్పేసుకుంటాడు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఏ పాపము చేయలేదని నువ్వు అనుకుంటూ దేవుడికి అంటున్నావు అనమాట. నాకైతే నాలో ఏ పాపము లేదు, ఒకవేళ నాకు తెలియంది నీకేదైనా కనపడితే క్షమించు అన్నట్టు. అది దేవుడు ఒప్పుకోడు, దాన్ని దేవుడి దగ్గరికి రానివ్వడు. వారినే పరిసయ్యులు అన్నాడు. సో స్పెసిఫిక్గా ఆ పాపాన్ని అక్నాలెడ్జ్ చేసి, దాన్ని కన్ఫెస్ చేసి, దాన్ని ఫర్సేక్ చేస్తేనే దేవుడు దీవిస్తాడు. పేతురు ఆ రకంగా 3 సార్లు యేసును ఎరుగనని బొంకిన తరువాత తన పాపాన్ని గురించి పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుకనే యేసు అతన్ని తిరిగి ఆశీర్వదించాడు. దావీదు 51వ కీర్తనలో తాను బత్షెబాతో చేసిన వ్యభిచారము, ఆమె భర్తను చంపించిన హత్యను ఒప్పుకున్నాడు కనుకనే దేవుడు అతన్ని క్షమించాడు. ఒక కాలేజ్కి కొత్తగా వెళ్ళినటువంటి ఫ్రెషర్ 2 వారాల తర్వాత తన యొక్క బట్టలన్నింటినీ కాలేజ్ లాండ్రీలో వెయ్యాలి. సో అన్నింటిని మూట కట్టుకొని చాలా జాగ్రత్తగా తెచ్చాడు, ఇతర విద్యార్థులు కంటపడకుండా. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారు. 3 వాషింగ్ మెషిన్లు, 3 డ్రైయర్లు ఉన్నాయి. సో అందరి ముందు ఓపెన్ చేస్తే డర్టీ లినెన్ బయటపడుతుందని ఏం చేశాడు? మూటను మూటలాగానే ఫస్ట్ వాషింగ్ మెషిన్లో వేసి సర్ఫ్ వేసాడు, నీళ్ళు ఆన్ చేశాడు. అది ఉతికేసింది. తర్వాత దాంట్లో నుండి మూట తీసి మళ్ళా ఆ యొక్క డ్రైయర్లో వేశాడు, అది పొడి చేసేసింది. సో బయటికి తెచ్చి ఇంటికి వెళ్ళిపోయి తన గదికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అటు తడిశాయి, తర్వాత ఇటు ఎండాయి. కానీ ఒక్కొక్క టిప్పు చూస్తే మురికి మురికిలాగానే ఉంది.
అదే ప్రకారము మనం కూడా చాలాసార్లు సభలకు సంఘాలకు వచ్చి మురికి మూటలు వేసుకొని వస్తాము, అట్లాగే మురికి మూటలు తీసుకెళ్ళిపోతాం. దేవుడు అంటాడు, డోంట్ కీప్ యువర్ సిన్స్ ఇన్ ఏ సేఫ్ లిటిల్ బండల్. నీ యొక్క పాపములన్నింటినీ ఒక చిన్న సురక్షితమైనటువంటి మూటలో కట్టి పెట్టొద్దు. మూట విప్పు, ఒక్కొక్క మురికి వస్త్రం పైకి తీ, నా ముందు పెట్టు, నేను దాన్ని శుద్ధి చేయడానికి అవకాశం ఇవ్వు. అప్పుడే నీ లైఫ్ డర్టీ లాండ్రీ నుండి ఫ్రీ అవుతుంది. సో బైబిల్లో మనందరికీ తెలుసు రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒక భక్తుడైతే 630 ప్రార్థనలు ఉన్నాయని ఆయన పుస్తకమే రాశాడు. దాంట్లో కృతజ్ఞతాస్తుతి సంబంధించిన ప్రార్థనలు, దేవుడికి స్తోత్రాలు చెల్లించే ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, యాచన ప్రార్థనలు, వాటితో పాటు ఒప్పుకోలు ప్రార్థనలు ఉన్నాయి. ఒప్పుకోలు ప్రార్థనలు రెండు రకంగా ఉంటాయి. ఒకటేమో నా యొక్క ప్రైవేట్ పాపమును, నా యొక్క వ్యక్తిగత పాపమును ఒప్పుకోవడము. రెండవది కార్పొరేట్ పాపం. అంటే నేను ఏ సంఘంలో అయితే ఉన్నానో, ఏ దేశంలో అయితే ఉన్నానో, ఆ సంఘానికి, ఆ దేశానికి కూడా నేను బాధ్యతను వహించి ఆ పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడం. సో దానియేలు అదే పని ఇక్కడ చేశాడు. వెస్ట్ మిన్స్టర్ షార్టర్ క్యాటకిజంలో 400 ఏళ్ల క్రితమే వారి రకంగా రాశారు, వి సిన్ డైలీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. ప్రతిరోజు మనము ఆలోచనలో, మాటలో, క్రియలో పాపం చేస్తాం. కనుక ప్రతిరోజు మనం ఈ విషయాలను దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అంతకు మునుపు రిఫార్మర్లు, వారు రిఫర్మేషన్ మొదలుపెట్టినప్పుడు వారు ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ని ఈ రకంగా చేసేవారు. ప్రతిసారి వారు దేవుణ్ణి అనేవారు, దేవా మాలో ఉన్నటువంటి పాపముల పట్ల మాకు విపరీతమైనటువంటి వేదనను కలిగించు. గివ్ అస్ డీప్ సారో ఫర్ అవర్ సిన్స్ విచ్ ఆర్ విదిన్. సో ఈ రోజున మనము నొప్పికే భయపడి పారిపోయేటువంటి వారంగా తయారైపోయాం కదా. సో మనకు పెయిన్ ఫ్రీ క్రిస్టియానిటీ కావాలి కదా. మనకు పెయిన్ ఫ్రీ క్రిస్టియానిటీ. నాకు ఇంజెక్షన్ ఇవ్వాలా కానీ నొప్పి తెలియొద్దు, నాకు ఆపరేషన్ చేయాలా కానీ నొప్పి తెలియొద్దు, నన్ను పస్తు పెట్టు, పథ్యం పెట్టు కానీ నొప్పి తెలియొద్దు, నాకు పెయిన్ ఫ్రీ పాయటీ ఇవ్వాలి అంటే అట్లాంటిది ఎక్కడా లేదు. లేవియా కాండం 26వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు ఒకవేళ మనం చూస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. లెవిటికస్ 26 40 నుండి 42 వరకు నేను చదువుతాను. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. చాలా సింపుల్గా దేవుడు చెప్పాడు, ఒప్పుకుంటే 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 నేను అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఒప్పుకోకపోతే జ్ఞాపకం చేసుకోను. ఒప్పుకోకపోతే వారిని నేను క్షమించను, వారిని నేను మరి తిరిగి నా వారిగా అంగీకరించను. సో అక్కడ దాదాపు ఒక స్కాలర్ లెక్క ప్రకారము దానియేలు ఒప్పుకున్నటువంటి పాపములు 20 నుండి 41 వరకు ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు పాయింట్అవుట్ చేయడానికి టైం లేదు, కానీ మీరు చదువుకోండి. మేబీ ఎట్లాగో నా మెసేజ్ ఈరోజు అవ్వదు, కాకపోతే 2 విషయాలు నేను చెప్పి ఈ సందేశాన్ని ఇక్కడ ముగిస్తాను. 5వ వచనాన్ని మీరు ఒకవేళ చదివితే, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. 6 కూడా చదువుతాను, ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేషన్లో 6లో కూడా వచ్చింది. నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. సో పాపులు, దుష్టులు చెడుతనమందు ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేశారు. సేవకులు చెప్పినటువంటి మాటలు వినలేదు, ఆజ్ఞలను, విధులను అనుసరించటం మానేశారు. రెబెలియన్ అన్నమాట, తిరుగుబాటుతనం అంటారు కదా. తిరుగుబాటుతనం అనేది ఏ రకంగా వీరు చూపించారు? ఆ యొక్క వచనాల్లో 2 విషయాలు నేను మీకు చూపిస్తాను. ఒకటి, వారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరింపలేదు. దేవుని ఆజ్ఞలు ఆయన ప్రవక్తల ద్వారా పలికించినప్పుడు వారు పట్టించుకోలేదు. నావిక్కడ మరలా దేవుడు తన వాక్యంలో మనకు నేర్పించే సత్యము ఇక్కడ డానియేల్లోనే 9వ అధ్యాయంలో 2 సందర్భాల్లో
ఈ ప్యాసేజ్లో మనం చదువుతాం. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పితరుల ద్వారా మాట్లాడాడు. ఈ రోజుల్లో కుమారుడు ద్వారా మాట్లాడతాడు. కుమారుడు మనకు వాక్యము ద్వారా ఆ యొక్క సందేశాన్ని ఇస్తాడు. మరి ఈ యొక్క సందేశాన్ని ఎవరు తెచ్చిస్తారు? మనకు ఎవరు తెచ్చిస్తారు? ప్రవక్తలు, లేకపోతే దేవుని యొక్క సేవకులు. ఎఫెసీ 4 చదివితే మనకు అర్థమవుతుంది. 5 రకాల సేవకులను దేవుడు క్రైస్తవ సంఘానికి ఇచ్చాడు. దాంట్లో ఇప్పుడు 5 రకాలు ఉన్నారా, 2 రకాలే ఉన్నారా, అది వేరే టాపిక్, వేరే సమయంలో దాన్ని మనం చూద్దాం. కానీ దేవుడు తన స్పోక్స్ పర్సన్స్ని అప్పుడు ఇప్పుడు కలిగి ఉన్నాడు అండ్ వారి ద్వారా ఆయన మాట్లాడతాడు. సో ఈ ప్రవక్తలు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయులు పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా గ్రంథమే మీరు చదివితే ఇర్మియా ఎంతగానో బోధించినా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దేవుణ్ణి పట్టించుకోలేదు, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఇర్మియాను పట్టించుకోలేదు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పట్టించుకోలేదు. సో ఆజ్ఞలు పట్టించుకోలేదు అంటే దాని యొక్క సూచన ఏంటి? గాడ్స్ అథారిటీని వారు అంగీకరించలేదు. దే రిజెక్టెడ్ ది అథారిటీ ఆఫ్ గాడ్ ఓవర్ దేర్ లైఫ్స్. వారి జీవితాల మీద దేవుని యొక్క అధికారాన్ని వారు తృణీకరించారు. రెండవది విధులు అని ఉన్నాయి. అది ఇంగ్లీష్లో ఆర్డినెన్సెస్ అని ఉంటుంది. ఆర్డినెన్సెస్ అనేది ఇంకో రకంగా మనం చూస్తే దాని ద్వారా దేవుడు మనకు గైడెన్స్ని ఇస్తాడు, దాని ద్వారా దేవుడు మనకు కౌన్సిల్ని ఇస్తాడు. దాంట్లోనే దేవుని యొక్క విజ్డమ్ మన కొరకు అనుగ్రహించబడుతుంది. సో దేవుని యొక్క అథారిటీని తిరస్కరిస్తున్నాను, దేవుని యొక్క కౌన్సిల్ని, ఆ యొక్క విజ్డమ్ని తిరస్కరిస్తున్నాను. ఇక పాపము చెయ్యక, దారి తప్పక, చెడుతో బ్రతక్క మరి చేసేది ఏముంటుంది? ఆ రకంగానే వారు తయారయ్యారు, ఆ రకంగానే అంతకు మునుపు వారు, ఆ తరువాత వారు కూడా తయారైపోయారు. సో బేసికలీ అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుని అధికారాన్ని, దేవుని ఆలోచనను, ఈ రెండింటిని కూడా వారు కాదన్నారు, ఈ రెండింటిని కూడా వారు తృణీకరించారు. కనుక వారి జీవితాలు అధాపాతాళానికి తొక్కివేయబడ్డాయి. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన లైఫ్లో దేవుని వాక్యం ఎందుకు అవసరం అంటే ఇది మనకు దేవుని యొక్క అధికారం ఏంటో తెలియజేస్తుంది, ఇది మనకు దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలియజేస్తుంది. సో ఆయన అధికారానికి లోబడి ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అపజయం అనేది మన లైఫ్లో ఉండదు. లేకపోతే అధికారాన్ని తృణీకరించి ఆలోచనను పక్కన పెట్టేస్తే నాకు నేనే ప్రభువుడను, నాకు నేనే యజమానిని, నాకు నేనే పెద్దను అని మనం అనుకుంటే, నాకు అంతా తెలుసు అని మనం అనుకుంటే మనం తప్పకుండా దేవుడి రాజ్యంలో మాత్రము ఏ విషయంలో రాణించం, దేవుడి కొరకు ఏ రకంగా ఫలించం. ఫైనల్ థాట్ ఒకటి ఇక్కడ ఇచ్చి నేను ఈ భాగాన్ని ముగిస్తాను. 5వ వచనం ఒక్కసారి మీరు చూస్తే దానియేలు ప్రార్థనలో ఆయన ఈ రకంగా ప్రార్థన చేశాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. నా డానియల్ యంగ్ బాయ్గా ఈ దేశానికి వచ్చేసాడు. ఆయన యొక్క జీవితాన్ని మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే తత్వం గలవాడా కాదా మనందరికీ తెలిసిపోయింది. హీ వాజ్ ద మోస్ట్ ఒబీడియంట్ మ్యాన్ ఆర్ బాయ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. సో ఆయనైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వారిలో లేడు, చిన్న బాలుడిగానే లేడు, తన దేశంలో లేడు, తన ప్రజల మధ్య లేడు, పరాయి దేశంలో లేడు, పరాయి ప్రభుత్వం కింద లేడు, ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినా కూడా లేడు, తన దేవుడి ఆజ్ఞకే లోబడతానన్నాడు. అందుకనే రాజు యొక్క భోజనాన్ని పానాన్ని నేను ఎట్లా తీసుకుని అపవిత్రపరుచుకుంటానన్నాడు. అండ్ రెండవది ఆయన ఏం చేశాడు? దేవుని ఆలోచన ప్రకారమే అన్యుల మధ్యలో, అన్య సాంప్రదాయాల మధ్యలో బ్రతికాడు. అందుకనే ఆయన వారిలో ఒకడైపోలేదు, వారిని తనను ప్రభావితం చేయడానికి అనుమతినివ్వలేదు. సో దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్, అ వెరీ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ హస్ సెట్ బిఫోర్ అస్ టు లెర్న్ అండ్ టు లుక్ అప్ టు. దట్ మన లైఫ్లో కూడా మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము దేవుడి అధికారానికి, దేవుని ఆలోచనకే మనల్ని అప్పగించుకోవాలి. ఆయన చెప్పాడు, ఆయన మాటలో మేము అన్నా కూడా, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా యాక్చువల్గా దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు, ఆ లిస్ట్ ఇచ్చాడు అక్కడ. రాజులు, అధిపతులు, పితరులు, యూదయ దేశ జనులందరూ. సో ఇప్పుడు ఆలోచించండి, వారు చేసిన పాపానికి, వారు చేసిన దోషానికి, వారి యొక్క నమ్మక ద్రోహానికి దానియేలు
శిక్ష పొందుతున్నాడా లేడా? అందుకే కదా దేవుడు వారిని దేశానికి చెర పట్టబోనిచ్చాడు. సో దానియేలు తన కుటుంబం నుండి దూరం అయిపోయాడు. దానియేలు తన వారి నుండి దూరం అయిపోయాడు. తన ప్రియమైన యెరూషలేము నుండి దూరం అయిపోయాడు. తన దేవుడి మందిరం శిథిలావస్థలోకి వస్తే ఆయన మరి ఎన్నిసార్లు రాత్రులు ఏడ్చాడో మనకు తెలియదు. ఇలాంటి వ్యక్తి ఇంత తీవ్రంగా, ఇంత బాధ్యతాయుతంగా తన ప్రజల కొరకు, వారి మీద ఏ రకమైనటువంటి ఇల్ ఫీలింగ్ లేకుండా వారందరి క్షేమం కొరకు దేవుడిని ఎంతగా వేడుకుంటున్నాడో చూడండి. ఇది గాడ్లీనెస్, ఇది సెయింట్హుడ్ అండ్ ఇది బిబ్లికల్ క్రిస్టియానిటీ. సో ఆ రకంగా ప్రభువుకి ఈ చివరి దినాల్లో విశ్వాసులు అండ్ శిష్యులు అవసరం. ప్రార్థన చేద్దాం. మిగతా భాగం వచ్చే వారం ప్రభు చిత్తమైతే ఇక నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో డానియల్ మొత్తం అంతా పూర్తి చేసేద్దాం. ఒక్క మాట మనం ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను ప్రార్థనలో లోతు లేకుండా ఉన్నాను, ప్రార్థనలో ఆసక్తి లేకుండా ఉన్నాను. నాకు భారము లేదు, దర్శనము లేదు, నాకు వేదన లేదు, రోష్యము లేదు. కారణం ఏంటంటే నాకు నీ వాక్యంలో ఎక్కువ అనుభవం లేదు. నేను నీ వాక్యాన్ని శ్రద్ధగా, ఆసక్తితో, మకరందములాగా ఆస్వాదించే రీతిలో చదవట్లేదు. కనుక ఇక నుండి, ఈ రాత్రి నుండి నీ వాక్యమును నేను ఆ రకంగా చదవడానికి, పఠించడానికి, దాంట్లో నిన్ను, నీ విషయాలను గ్రహించడానికి నాకు సహాయం చేయి. అండ్ దాని ద్వారా నన్ను ప్రేరేపించు. నాకు ప్రార్థన అనుభవం దయచేయి. ప్రార్థనలో నేను ఎదుగుటకు సహాయం చేయి. నా దేశము నీ యొక్క శాపము కింద ఉంది. నా దేశంలో జనాభా 130 కోట్ల మంది ఉన్నారు. ప్రభువా, నా దేశానికి నీవెవరవో తెలియదు. వారు నశించే స్థితిలో ఉన్నారు. వారి గురించి నేను ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? కనుక ప్రభువా, నా దేశానికి నా ప్రార్థన అవసరం. కనుక నాకు నీ వాక్యం ద్వారా ప్రార్థించే ఆ అనుభవం దయచేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ రకంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రార్థనకు మనల్ని మనం పురికొల్పుకుందాం. అండ్ భక్తుడైనటువంటి దానియేలులాగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మేము ఒప్పుకుంటున్నాం, దానియేలుకున్న లక్షణాలు మాకు లేవు, దానియేలుకున్న యోగ్యతలు మాకు లేవు. అండ్ దానియేలు చేసిన ప్రార్థన మా జీవితంలో మేము ఎప్పుడు చేయలేదు. మమ్మల్ని క్షమించండి, కనికరించండి. మీ కృప చొప్పున యేసు రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. ప్రతినిత్యము మీ వాక్యమును మా హృదయంలో నింపుకోవడానికి, దివారాత్రములు దానిని ధ్యానించడానికి, దాని ద్వారా ప్రేరేపించబడి ప్రార్థించడానికి సహాయం చేయండి. మీ మాటలు మా యందు నిలిచి ఉన్న ఎడల మేమేది అడిగినా మీరు మాకు అనుగ్రహిస్తానన్నారు. ప్రభువా, మీ మాటలు, మీ మనస్సును మాకు అనుగ్రహిస్తాయి గనుక, మీ చిత్త ప్రకారం మేము ప్రార్థించగలం గనుక, ఆ రకంగా మేము ప్రార్థన పరులమౌటకు మాకు సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన కాలముల్లో, అంత్య దినాల్లో మేము ఎక్కువ మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. పాపమును జయించడానికి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రభు పోలికలో ఎదగడానికి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నశించుచున్న వారి కొరకు రోధించడానికి ప్రార్థన సహాయం చేయండి. సంఘముల కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి నీ ప్రియ బిడ్డకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.